మతోన్మాదాన్ని ఈ దేశం నుంచి తరిమేయాలి అనే నినాదం ఇచ్చిన భారత ఉపఖండం నుంచి, దేశం నుంచి. ఓకే, ఎందుకంటే భారతదేశంలో మన భారతదేశంలో మాత్రమే మతోన్మాదాన్ని నిర్మూలించి మిగతా చోట్ల మతోన్మాదం ఉంటే మళ్ళీ ఇక్కడ లేదు. ఓకే, భారత ఉపఖండం మనకు లింక్, ఆర్గానిక్ లింక్ ఉంది వాళ్ళతో. ఓకే, ఉపఖండం నుండి మతోన్మాదాన్ని తొలగించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా మన దేశం గురించి మాట్లాడుకుంటే ఈ దేశంలో ఈ మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నది ఎవరు అంటే హిందువులకు సంబంధించిన విషయంలో మాట్లాడే వాళ్ళేమో ముస్లింలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిసారి అదే మాట్లాడుతున్నాను. దానికి పార్టీలు కూడా ఏమేమి పనిచేస్తున్నాయో మీకు తెలుసు. అంటే కొంతమంది రచయితలకు సంబంధించిన విషయంలో కానీ కొంతమంది ప్రజాస్వామికవాదులు అవసరమైతే చాలామంది కమ్యూనిస్టులు అనొచ్చు, మేధావులు అని ఎవరిని తీసుకున్నా కూడా మతోన్మాదం అనగానే బీజేపీని, ఆర్ఎస్ఎస్ నుంచి హిందూ మతోన్మాదం గురించి వీళ్ళు అంటే ముస్లిం గురించి కానీ క్రిస్టియన్ గురించి మాట్లాడకుండా ఇక్కడ కొన్నిసార్లు చాలాసార్లు హిందూ మతోన్మాదమే అంటున్నారు. అయితే మతోన్మాదం ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏంటంటే జై భారత్ నినాదంలో ఏదైతే ఆ మతోన్మాదాన్ని తరిమేయాలని ఉందో ఏ మతోన్మాదం? రెండవది ఈ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నది హిందువులా ముస్లింలా ఎవరు? ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన ప్రశ్న అడిగావు రాకేష్. ఇది టాపిక్ అసలు వైడ్గా డిబేట్ కావాలి అందరి మధ్య కూడా. అవును, చాలా ముఖ్యమైన విషయం ఇది. మొదట ఏమిటంటే మేము జయభారత్కి మతోన్మాదం అంటే ఓన్లీ హిందూ మతోన్మాదం, ఓన్లీ ముస్లిం మతోన్మాదం, ఓన్లీ క్రైస్తవ మతోన్మాదం కాదు. అన్ని రకాల మతోన్మాదాలు ఏమైనా ఉండడానికి వీల్లేదని మాకు. ఓకే, అన్నిటి మీద పోరాడాలి. అయితే కొంతమంది విచిత్రమైన సిద్ధాంతాలు బయట మాట్లాడుతుంటారు. ఏమనంటే ఫస్ట్ ఇందాక నేను హ్యాండిల్ చేశానంటే మతోన్మాదం ఒకటే, అది తప్పదు. రెండోది ఈ మతోన్మాదాల్లో కూడా మెజారిటీ మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం అనే తెలివి తక్కువ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మైనారిటీ మతోన్మాదం ఏమి చేయదు, అదేం పెద్ద అపకారి కాదు, హామీగా అదే రోజు గొడవ చేసుకుంటారేమో, కానీ మెజారిటీ మతోన్మాదం అయిపోతే అది దేశాన్ని ఆక్రమించేస్తుంది అనేటువంటి ఒక సిద్ధాంతం చెప్తున్నారు. అంటే వీళ్ళు అందులు చరిత్రని పట్టించుకోలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో, భారత ఉపఖండంలో ముస్లింలు మైనారిటీగా ఉన్నప్పుడు కూడా ద్విజా సిద్ధాంతాన్ని ముస్లిం లీగ్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ఓకే, అది మైనారిటీ మతోన్మాదంగా లెక్క ఆ రోజు. కానీ భారతదేశం చీల్చగలిగింది. మన కళ్ళ ముందు దాని యొక్క దుష్ఫలం తెలుసు. ప్రపంచ యుద్ధాలు కూడా ఇంతమంది చచ్చిపోయారు, 20 లక్షల మంది జనం చచ్చిపోయారు. ఆ లెక్కలు కూడా కరెక్ట్ అయిన లెక్కలు కాదు, ఎవరు వేసిన లెక్కలు కాదు, ఎవరు తెలుసుకున్నవి కాదు, అది అంచనాలు. 1.5 కోటికి పైగా అటు నుంచి ఇటు ప్రాణాలు దక్కించుకోవడానికి సమస్తాన్ని వదులుకుని ముక్కు కాళ్ళు చేతులు తెగిపోయినటువంటి వాళ్ళు బాధపడుకుంటూ బురద నీళ్లు తాగుతూ ఇక్కడి నుంచి అక్కడికి ఆ బార్డర్ క్రాస్ చేసి అటు ముస్లిమ్స్ ఇటు హిందువులు వచ్చి ఉన్నటువంటి ఒక మహాచారిత్రక విషాదం. తర్వాత బంగ్లాదేశ్ 71లో చీలిపోయింది పాకిస్తాన్ నుంచి. అప్పుడు ఇంకో 30 లక్షల మంది, దాన్ని కొనసాగింపే. ఇది మొదటి చీలిక లేకపోతే ఈ అవసరం ఉండేది కాదు. 50 లక్షల మంది చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోవడానికి కారణం అయితే ఇప్పుడు కూర్చుని మళ్ళీ మైనారిటీ మతోన్మాదాలని మాట్లాడడం చాలా తెలివి తక్కువ. మైనారిటీ మతోన్మాదము చాలామంది అనుకుంటున్నట్టుగా ఏమీ అపకారం చేయదని అనుకుంటున్నారు, కానీ మైనారిటీ మతోన్మాదం మెజారిటీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టగలదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఇది ఉదాహరణకు మనం షాబాను కేసు అనేటువంటిది రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. అప్పుడు సెక్యులర్ వాళ్ళు ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకుని పట్టించుకోలేదు. ఏం నష్టం వచ్చింది? ముస్లిం మతోన్మాదాన్ని లొంగిపోయాడు. ఒక ముస్లిం మహిళకి భరణం ఇప్పించే విషయంలో అసలు ఆమె భర్తని పక్కకు పెట్టేసి ముస్లిం మతోన్మాదాన్ని లొంగిపోయి ఆయన ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. ముస్లిం మహిళ, అది కూడా భర్త వదిలిపెట్టేసినటువంటి ఒక మహిళకి భరణం దక్కపోయినా ఈ దేశంలో హిందువులకు వచ్చే నష్టం కానీ లాభం కానీ లేదు. కానీ కోట్ల మంది దగ్గరికి ఈ విషయాన్ని హిందూ మతోన్మాదం తీసుకెళ్ళి చూడండి ముస్లింలు అంటే వెంటనే ఆర్డినెన్స్ జారీ చేశాడు. వాళ్ళ మతంలో ఏ రకంగా మనం మెజారిటీ కానీ మనకి దిక్కులేదు, మనం పట్టించుకోలేదు అని వీళ్ళు ముస్లింలు ముజ్జగిస్తున్నారు అనే నినాదాన్ని పబ్లిక్లో ఎఫెక్టివ్గా తీసుకెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయింది జనంలోకి. దీనికి పనికొస్తుంది అంటాను నేను. అది జరుగుతున్నప్పుడే ఆర్డినెన్స్ జారీ చేసి ముందు ముస్లిం మతోన్మాదాలు ఊరేగింపులు తీసుకుని ఉన్నప్పుడు లౌకికవాదులు దాన్ని అడ్డుకుంటే చరిత్ర వేరేగా ఉండేది. అంచేత చరిత్ర రుజువు చేసింది మెజారిటీ మైనారిటీ మతోన్మాదాలు సమానంగా మనకి ప్రమాదకారులు. ఇప్పుడు కూడా మీరు చూడండి, చిన్న ఇన్సిడెంట్ ఏదో చూపించి చూడండి ముస్లిమ్స్ ఈ విధంగా చేస్తున్నారు అని చెప్తారు. అంటే ముస్లిమ్స్ మాత్రం అన్నాక మేము ఒకసారి ట్యాంక్ బండ్లో ఒక ప్రదర్శన జరుగుతున్నప్పుడు, నేను పేర్లు చెప్పను, కావాలని చెప్పట్లేదు, ఒక మహానాయకుడు అనేటువంటి ఒక విప్లవ కవి గారు ఆయన మా వాళ్ళు హిందూ ముస్లిం మతోన్మాదాలు నశించాలని నినాదం ఇస్తున్నాం. గౌరవ్ లంకేష్ చచ్చిపోయిన సందర్భం. ఓకే, లిటరల్గా ఆయన నోరు మూసాడు. మీరు హిందూ ముస్లిం మతోన్మాదాలు అనడానికి వీల్లేదు, ఓన్లీ హిందూ ఫ్యాసిజం అనాలి. ఇది ఈ తెలివి తక్కువ మేము అంగీకరించాం, మేము అలాగే ఇస్తాం. ఈ రకమైనటువంటి ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక కారణం. మా దృష్టిలో మతోన్మాదాలు, అన్ని మతోన్మాదాలు ప్రమాదకరం. ముస్లిం మతోన్మాదం ప్రమాదకరమే, హిందూ మతోన్మాదం ప్రమాదకరమే. దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చర్చలు వేరు. ఇంకో పాయింట్ ఉంది మీరు అడిగిన ప్రశ్నలో, ఎవరు
అంటే మీరు యూ వాంట్ మీ టు నేమ్ ది ఆర్గనైజేషన్స్. అంటే నేను నేమ్ చేయడానికి ఏమి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థను లేకపోతే జమాత్ ఇస్లామీ మతోన్మాద సంస్థను నేను చాలా మీటింగ్స్ చెప్తాను. కానీ నేనేమంటానంటే నేను చాలా మీటింగ్స్ ఈ మాట చెప్పాను, నాకు ఆర్ఎస్ఎస్తో తగదలేదు, జమాత్ ఇస్లామీతో కూడా తగదలేదు. నాకున్న తగద జమాత్ ఇస్లామీ సిద్ధాంతంతో ఉంది, ఆర్ఎస్ఎస్తో సిద్ధాంతం. ఓకే, నువ్వు నీ సిద్ధాంతాన్ని పక్కన పెడితే నాకు మతోన్మాదం అనేది ఆర్ఎస్ఎస్తో ప్రారంభం కాలేదు, జమాత్ ఇస్లామీతో ప్రారంభం కాలేదు. మధ్యయుగాల్లో కూడా మతోన్మాదం ఉంది మనకి. మతోన్మాదం ఒక సిద్ధాంతం, అది విషపూరితమైన సిద్ధాంతం. ఇప్పుడు రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ నశించిన హిందూ మతోన్మాదం ఉండొచ్చు. నేను మతోన్మాదాన్ని హ్యాండిల్ చేస్తున్నాను. మతోన్మాదానికి నాకు సమాధానం కావాలి, మతోన్మాదాన్ని ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచించుకోవాలి. కానీ నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేక పోరాటం, ఆర్ఎస్ఎస్ని శత్రువుగా భావించుకుంటే నేను తెలియదుకోడు కాదు. నేను మా శత్రువు ఆర్ఎస్ఎస్ కాదు, మా శత్రువు మోడీ కాదు, మా శత్రువు బీజేపీ కాదు, మా శత్రువు ఎంఐఎం కాదు, మా శత్రువు జమాత్ ఇస్లాం కాదు. మా శత్రువులు హిందూ ముస్లిం మతోన్మాదాలు అనే క్లారిటీ మాకు. ఓకే, అంచేత ఈ మతోన్మాదాలు ఏ రూపంలో ఎలా వచ్చినా మేము పోరాడతాం. వాళ్ళు కనుక మతోన్మాద సిద్ధాంతాన్ని పక్కన పెడితే నేను విజయ విహారంలో 2000 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవేత్తలతో మాకు వాగ్వివాదం జరిగింది. వాళ్ళు నా మీద వ్యతిరేక రాష్ట్ర రాస్తే ప్రింట్ చేసుకుంటాను, చేసి జవాబు ఇచ్చాను. దాంట్లో కూడా అదే రాశాను, ఆర్ఎస్ఎస్ మారితే దేశం మారుతుంది, మీరు మారండి, మీ సిద్ధాంతాన్ని డిజైన్ చేసుకోండి. ఏదైతే గోల్వాల్కర్ చెప్పాడో మీ యొక్క V&R నేషన్హుడ్లో మిగతా మతస్థులు హిందువులకి వాళ్ళు 3వ తరగతి పౌరుల కింద సేవ చేసుకుంటూ బతకాల్సిందే తప్పితే మీకు పూర్తి స్థాయి పౌరసత్వం ఉండదు, ఇది హిందూ రాష్ట్రంగా ఉండాలి, నువ్వు ఏదైతే చెప్తున్నావో ఈ సిద్ధాంతాన్ని వదులుకుంటున్నానని ఆర్ఎస్ఎస్ చెప్తే మాకు అభ్యంతరం లేదు. ఇప్పటిదాకా చెప్పలేదు మా మాట. అలాగే బంచ్ ఆఫ్ థాట్స్లో నువ్వు ఎవరినైతే శత్రువులుగా చెప్పావో, ముస్లింలు, నేను క్రిస్టియన్ని, కమ్యూనిస్టులు అనేది, ఇది నువ్వు వదులుకోలేదు. ఇలా పలు సందర్భాల్లో మీరు చెప్పిన మాటలు మీరు వదులుకోవట్లేదు. అది దీన్ని మతోన్మాదం అంటాము. మాకు నీతో తగ్గదు, నీ సిద్ధాంతం తగ్గదు. ఎంఐఎం కూడా అదే మాట చెప్తుంది. మా ఎంఐఎం మిత్రులు మనం వచ్చి మాతో పనిచేస్తామని మేము అంగీకరించలేదు. మేమేం చెప్పామంటే మీరు రజాకారు ఉద్యమాన్ని గతంలో నడిపి తెలంగాణ పల్లెలు ఎన్ని అకృత్యాలు దారుణం చేసి ప్రతి ఒక్కళ్ళు తెలిసే విషయం. నీ పుట్టుకేది దారుసలాంలోనే వాళ్ళ ఆ పాత ఆఫీస్ నడిచేది. ఆయన వెళ్ళిపోతూ కాసిం రజ్వీ వీళ్ళ తాతగారికి ఆ పార్టీ అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నీ చరిత్ర అది, నువ్వు దాన్ని డిజైన్ చేసుకుని నీకు దమ్ముంటే నువ్వు డిజైన్ చేసుకుంటే నువ్వు నాతో కలిసిపోయి నేర్పుకుంటాను. అది చాలా తక్కువ పీరియడ్ అంటే ఈ పాల గిన్నెలో విషం జస్ట్ 2 చుక్కలు అని చెప్పినట్టు ఉంది. మొత్తం పాలు విషం అవుతాయి అంతే. విషయానికి ఉన్న పవర్ అది. అంచేత అది 2 రోజులే, బంచ్ ఆఫ్ థాట్స్ ఒక పుస్తకమే, లేకపోతే V&R నేషనల్ ఒక బుక్కే. ఇది చిన్న మాటలు 2 చెప్పాము. మేము చేసిన మా చరిత్ర చూడండి, మేము చేసిన సమాజ సేవ చూడండి, గాడిది గుడ్డు చూడండి. అంటే నువ్వు చేసిన సమాజ సేవ మంచి పనే, కానీ ఈ విషయం ఉన్నంతకాలం ఈ విషమే, దీన్ని పక్కన పెట్టమని చెప్తాం. ఎవరికైనా అది చెప్తాం. ఈ మొహమాటం లేనటువంటి క్లారిటీ ఒక్క జయభారత్ ఉద్యమం దగ్గర మీకు కనిపిస్తుంది, మిగతా చోట్లేదు. అలాగే మతం వేరు, మతోన్మాదం వేరు. మతోన్మాదానికి వ్యతిరేక పోరాటంలో మతస్థులు కూడా తీసుకెళ్లాలనే ఒపీనియన్లో మేము. మతంలో ద్వేషం లేదు, మతంలో ద్వేషం లేదనేది ఉంది కూడా, లేకుండా ఏమి లేదు. కానీ ద్వేషం లేనటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము హైలైట్ చేస్తాం, వాటిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్తాం, పనికిరావని చెప్తాం. వాటి చెప్పడం ఏమో ముస్లిం మతంలో కూడా, హిందూ మతంలో కూడా, క్రైస్తవ మతంలో కూడా మొత్తం మతం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా పనికి వస్తుంది, నెత్తిమి పెట్టుకోవచ్చు అంటే అంగీకరించాం. జయభారత్ ఒక సిద్ధాంతం ఉంది. మతం అనేది నేను సింపుల్ ఒక ఉపమానంలో చెప్తాను. ఏమనంటే మతం అనేది మణిమాణిక్యాల బురద తట్ట అన్నాం. బురద తట్ట, కానీ దాంట్లో మణిమాణిక్యాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నెత్తిమి పెట్టుకోమంటున్నావు, ఈ తట్ట కారిపోతుంది, బురద అంతా నెత్తిమి పడుతుంది. నువ్వు మొత్తం అంతా మతాన్ని తీసుకోవాల్సిందే ఒకటి చెప్తున్నాడు. తీసుకుంటే బురద వస్తుంది కదా నా నెత్తి మీద, నేను అంటున్నాను. ఇది బురద తట్ట బయటపడేది ఇంకోటి వచ్చి చెప్తున్నాడు. బయటపడేస్తే మణిమాణిక్యాలు లాస్ అవుతానని నేను చెప్తున్నాను. ఈ 2 చేయకూడని పనులు. మేము చెప్పేది ఏంటంటే బురదను కడిగేసి మణిమాణిక్యాలు దాచుకోవాలి. ఓకే, ఇంతకంటే హేతుబద్ధమైన వైఖరి ఉండదు. మణిమాణిక్యాలు ఉన్నాయని నేను రుజువు చేయగలుగుతాను, బురద ఉందని కూడా రుజువు చేయగలుగుతాను. ఈ 2 ఉన్నాయి, ఏమీ లేదు మొత్తం అంతా మంచిదే అని చెప్పడం తప్పు, మొత్తం అంతా నెగిటివ్ అని చెప్పడం తప్పు. ఇప్పుడు ఈ మణిమాణిక్యాలు మనం తీసుకునే క్రమంలో, మతం యొక్క విలువలను దగ్గర పెట్టే క్రమంలో మతస్థులు నీ మతం నువ్వు వదులుకోకలేదు. నీ మతంలో చెప్పినటువంటి గొప్ప విలువలు, పరిత్యాగం, మోక్షము, దేవుడు ఏమనుకుంటావు అన్నీ కొనసాగించుకో. కానీ విద్వేషం పక్కవాడిని చంపాలని లేదే. దాని గురించి నువ్వు కలిసి రా అంటే హిందూ ముస్లిం మతస్థుల్ని మనం లక్షల కోట్ల సంఖ్యలో కూడగట్టడంతో మా అవగాహన, మా అనుచరణ, మేము ఆ పద్ధతిలో వెళ్తున్నాం ముందుకి. విస్తారంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా జయహో కాకుండా ఇంకా చాలా ఎక్కువ సంస్థలు కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు.